మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణం బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని వ్యాపారస్తులు ప్రజావాణిలో తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల గ్రామంలో వ్యాపారాలు దెబ్బతింటాయని, గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. గతంలో ఉన్న రహదారిని కొనసాగించాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల రామయ్యంపేటలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, మరొక జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల రామయ్యంపేట పట్టణం అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే వ్యాపారాలు లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో ఉన్న రహదారిని కొనసాగించడం ద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతోందని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు. ఓకే, కానీ అలైన్మెంట్ మారదండి. అంటే మీరు వచ్చారు, బట్ నేను రిపీటెడ్ అనేది మెయిన్గా మీరు ఎక్కడికి ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మినిమం ప్రిలిమినరీ సర్వే అనేది జరగాలి. అది రూల్. సర్వే చేస్తేనే ఫర్దర్గా ఎవరు అంటే లాస్ అవుతున్నారు, ఎంత ఎక్స్టెంట్ పోతుంది అనేది మనకు ఒక అండర్స్టాండింగ్. గిరాకీ అడుగుతుంది మరి ఉన్నాయి కావాలి గిరాకీ గిరాకీ. రామాయంపేట వ్యాపార రీత్యా ఇప్పటికే చాలా నష్టపోయింది. బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. నిజాంపేట మండలి కూడా మనకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది. ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా మేడం కూడా స్పందించారు. మాట్లాడండి. గాంధీ నుంచి ఇప్పుడు ఇక్కడ వాణి విద్యాలయం ఉండే కిందికి అక్కడ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక సీతేగుడి దగ్గర ఇప్పుడు మంచిగా ఉంది. అక్కడ మాకు గల్లీ వాళ్ళందరికీ ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ గుళ్ళోళ్ళము, మంగళోళ్ళము, శాఖలోళ్ళము, తెలుగుళ్ళము అందరం కలిసి ఉన్నాం. అక్కడ మన దగ్గర ఉంది. ఆడవాళ్ళు కూడా కార్ఖాన పోతారు, తీసుకొస్తారు, అందరికీ న్యాయం ఉన్నది. కాబట్టి మీరు దయచేసి మాకు అక్కడ వస్తే బాగుంటుంది. రామాయంపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది. అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయంపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే. మేము ఊర్ల నుంచి వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాండం ఇచ్చినాం మేడంకి. మేడం స్థానికంగా స్పందించింది. అయితే మేడం గారు కూడా కలెక్టర్ గారికి తెలియజేసి చెప్తున్నారు. ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా మటుకు కనుమరుగైపోయినాయి. ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగు అవుతుంది అని చెప్పి మేమందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం గారిని కలవడం జరిగింది. నమస్కారం, నేను రజనీ కుమారి, తహసీల్దార్ రామాయంపేట్. ఇవాళ నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రజావాణి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రామాయంపేట పట్టణ గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మీకు సంబంధించిన భూమి సమస్యలు కానీ, రేషన్ కార్డు సమస్యలు కానీ, మరియు ఇతర ఏవైనా సమస్యలు, ల్యాండ్స్ అండ్ రేషన్ కార్డ్స్ సర్వే రిగార్డింగ్ ఏదైనా సమస్యలు ఉంటే కనుక ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రజావాణి కార్యక్రమం తహసీల్ ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయలేదు.